హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, 2 రోజుల నుంచి మావోయిస్టుల మీద ఫుల్ గా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న ఎన్కౌంటర్ లో హిడ్మా చనిపోయాడు. సో ఇవాళ ఇంకో న్యూస్ బయటకు వచ్చింది సార్. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా ఎన్కౌంటర్ లో చనిపోయాడు అని చెప్పేసి న్యూస్ వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి అతను చనిపోయాడా లేదా, ఈ ఎన్కౌంటర్ లో ఇక మావోయిస్టులు మొత్తం ముగిసిపోయినట్టేనా, ఏం జరిగింది సార్ అసలు? ఇప్పుడే ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ ప్లేస్లో, నిన్న ఎక్కడ జరిగింది ఎన్కౌంటర్? ఆలూరు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలో టైగర్ జోన్ అంటారు. అది యాక్చువల్గా ట్రై జంక్షన్, అంటే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్కి ట్రై జంక్షన్. అది ఒక రకమైన ట్రాన్సిట్ రూట్ ఫర్ మావోయిస్టులకి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రాకి కానీ ఒరిస్సాకి రావడానికి అది ఒక ట్రాన్సిట్ రూట్ అంటున్నారు. అక్కడ నిన్న ఎన్కౌంటర్ జరిగి 6 మంది చనిపోయినారు. అందులో హిడ్మా ఉన్నాడు, మాడ్వే హిడ్మా, అందులో వాళ్ళ భార్య రాజీవ్ ఉంది, ఇంకొక 4 సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయారు. దాని తర్వాత విజయవాడలో 27 మంది, కాకినాడలో కొంతమంది, ఏలూరులో కొంతమంది, ఇట్లా ఓవరాల్గా నిన్న దాదాపు ఒక 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినట్టుగా చెప్పారు. అయితే అందులో అరెస్ట్ ఎంతమందిని చూపించారనేది కరెక్ట్గా లెక్కలేదు. 37 మందిని మాత్రమే చూపించారని చెప్తున్నారు. అంటే ఈ నిన్న దొరికిన అందరూ కూడా ఎవరంటే, ఇటు హిడ్మాకి సెక్యూరిటీ టీము, అట్లాగే దేవుజీకి సెక్యూరిటీ టీం అని చెప్పారు. నిన్న వీళ్ళల్లోనే 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహేష్ చంద్ర లడ్డా నిన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మళ్ళీ ఇంకొక ఎన్కౌంటర్ జరిగింది, ఇందులో 7 మంది చనిపోయారు, ఇంకా డీటెయిల్స్ అయితే మాకు రాలేదు అనేది చెప్పారు. ఇప్పుడు మనకు వినవస్తున్న అనఫిషియల్ వార్త ఏంటంటే, ఈ 7 మంది ఎన్కౌంటర్లో దేవ్జీ ఉన్నాడు అని. దేవ్జీని కూడా నేను మొన్న ఒక 5-6 రోజుల ముందే వీళ్ళందరినీ పట్టుకొని ఒక ప్లాన్డ్గా ముందు హిడ్మాన్ చంపి, తర్వాత దేవ్జీని చంపి, తర్వాత ఇంకా నేషనల్ లెవెల్లో సీసీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా వరుసగా ఎన్కౌంటర్ చేయాలన్న ప్లాన్ కనబడుతుంది. సో ఇది ఒక పెద్ద ప్లాన్ అని, ప్లాన్లో భాగంగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడైతే నిన్న హిడ్మాన్ని కూడా అట్లాగే పట్టుకొని, వీళ్ళంతా కూడా సరెండర్ అవ్వడానికే వచ్చారు. సరెండర్ అవ్వడానికి వస్తే వీళ్ళని సరెండర్ కానికుండా చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే హిడ్మా మీద మొత్తం పోలీసులు రగిలిపోతున్నారు. ఆయన 2010 నుంచి ఇప్పటి వరకు ఈ 15 ఇయర్స్లో దాదాపు 26 అటాక్స్ పోలీసుల మీద కావచ్చు, పారామిలిటరీ మీద కూడా చేశాడు. ఇందులో దాదాపు 200 మంది పైన చనిపోయారు. దేవ్జీని ఎందుకు చంపాలనుకున్నా అంటే, దేవ్జీ కూడా సరెండర్ అవ్వడానికి బిగినింగ్లో ఇష్టపడలేదు. తర్వాత దేవ్జీ సరెండర్ అవ్వాలనుకున్నాడు, కానీ దేవ్జీ కూడా చాలా అటాక్స్లో హిడ్మాతో పాటు ఉన్నాడు. ఫస్ట్ 76 మంది సిఆర్పిఎఫ్ చనిపోయిన అటాక్లో కూడా దేవ్జీ ఉన్నాడు. అట్లాగే చంద్రబాబుని చంపాలనుకున్న అలిపిరి అటాక్, 2003లో జరిగిన అలిపిరి అటాక్ అంతా కూడా దేవ్జీ ఆధ్వర్యంలో ఉంది. దేవ్జీ అంటే తిప్పిరి తిరుపతి, మన కరీంనగర్ కోరట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లలో అంబేద్కర్ నగర్ అతని నేటివ్. అతను దళితుడు యాక్చువల్గా. అంటే ఒక దళితుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ అవ్వడం అనేది గొప్ప విషయం నిజానికి. సో ఎందుకంటే అంతకుముందు బసవరాజు ఉన్నాడు, ఆ తర్వాత అంతకుముందు గణపతి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణ్ బ్యాచ్. సో ఫస్ట్ టైం దళిత్ అయ్యాడు. దళితుడు అవ్వడం వల్లనే అది సహించలేకే చీలికొచ్చిందనే వాదన కూడా బయటకు వచ్చింది. ఏదేమైనా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని ఇప్పుడు చంపేశారు. అది ఇంకా చెప్పకుండా వీళ్ళు ఏదో నిజమైన ఎన్కౌంటర్ జరిగినట్టు, ఇంకా డీటెయిల్స్ రానట్టు ఇలాగా ఒక డ్రామా ఆడుతున్నారు. ఈ డ్రామా కామన్గా పోలీసులు ఆడే డ్రామానే. వాళ్ళు పట్టుకొని కాల్ చేసి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తెలుసు, కానీ ఒక్కసారిగా ఇది రియల్ ఎన్కౌంటర్ అని నమ్మించడం కోసం ఇంకా డీటెయిల్స్ లేవు, మా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది అని ముందుగా ఒక ప్రకటన వేయడం, తర్వాత మళ్ళీ డీటెయిల్స్ వచ్చాయి, అందులో దేవ్జీ ఉన్నాడు అని చెప్పడం, ఈ లోపల లీక్ చేయడం, ఇది ఒక ప్యాటర్న్ లాగా పోలీసులు చేసే వ్యవహారం. అలాగే దేవ్జీ కూడా ఈరోజు చనిపోయినట్టుగానే అనఫిషియల్గా చెప్తున్నాడు. యాక్చువల్గా 2 రోజుల ముందే మావోయిస్టులు కొంతమందిని పట్టుకున్నారనే వార్త వచ్చింది. అప్పుడే పౌర హక్కుల సంఘాల వాళ్ళు కూడా వాళ్ళని కోర్టుకు పెట్టమని డిమాండ్ చేశారు. దాని తర్వాత అనఫిషియల్గా లీక్ అయిన వార్త ఏంటంటే, కొంతమంది సరెండర్ అవ్వబోతున్నారు, కొంతమందిని చంపేయబోతున్నారు,
చాలా మంది అయితే దొరికారని అనఫిషియల్గా వార్తలు వచ్చాయి. కొంతమంది పోస్టులు కూడా ఫేస్బుక్లో పోస్టులు కూడా పెట్టారు మావోయిస్ట్ సానుభూతి పరులు. ఏదేమైనా దేవ్జీని కానీ హిడ్మాని కానీ ముందే పట్టుకున్నారు. వీళ్ళు సరెండర్ అవ్వడానికి వచ్చారని చెప్తున్నారు. ఆయుధాలు తీసుకొని ఆయుధాలతో సరెండర్ అవ్వాలని వచ్చారు. కానీ హిడ్మాని దేవ్జీని సరెండర్ కావడానికి మిలిటరీ ఫోర్సెస్ కానీ పోలీసులు కానీ ఒప్పుకోలేదు. అందుకనే వాళ్ళని చంపేయాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ చెప్తారు, ఒకేసారి చెప్పకుండా స్టెప్ బై స్టెప్ చెప్తారు. ఈరోజు కాసేపట్లో దేవ్జీ చనిపోయినట్టుగా కూడా పోలీసులు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్న హిడ్మా చనిపోయిన తర్వాత పౌరకుల సంఘాల వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దేవ్జీ కూడా వాళ్ళ అధీనంలో ఉంటాడు. ఎందుకంటే దేవ్జీ హిడ్మా లేకుండా సెక్యూరిటీ ఫోర్సులు ఒక దగ్గర ఉండే అవకాశం లేదు. వాళ్ళ బాడీ గార్డులు అందరూ కూడా వాళ్ళ చుట్టూనే ఉంటారు తప్ప వాళ్ళు విడిగా సెక్యూరిటీ లేకుండా తిరగరు. వాళ్ళకి ఇద్దరికి కూడా దేవ్జీ సెంట్రల్ సెక్రటరీ కాబట్టి ఆయనకి 3 నుంచి 5 అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. అట్లాగే హిడ్మాకి కూడా 3 అంచెల భద్రత ఏబిసి అని 3 అంచెలు ఉంటాయి. అందులో హిడ్మా మిలిటరీ పరంగా కూడా నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఆయన మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఎక్స్పర్టు. నిన్న కూడా ఆయన బయోగ్రఫీలో చెప్పాను నేను. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఆయన పేపర్లు లేకపోతే రేడియో న్యూస్ వినడం, దాని తర్వాత మిలిటరీ ఎక్సర్సైజెస్ కేడర్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఆయన దినచర్య అలాగే స్టార్ట్ అవుతుంది. సో ఆయనకి ఏబీసీ అని ఉంటుంది. ఏలో 20 మంది, బిలో ఒక 15 మెంబర్సు, సిలో ఒక 15 మెంబర్స్, అలాగా కనీసం ఒక 50 మంది వరకు ఆయన 30 నుంచి 50 మంది వరకు సమయాన్ని బట్టి టెరైన్ బట్టి సెక్యూరిటీ ఉంటారు. ఆయన అప్రోచ్ అవ్వాలంటే ఇవన్నీ దాటుకొని ఎవరైనా కలవాలి తప్ప ఆయన డైరెక్ట్గా ఎవరిని కలవరు. ఆ స్థాయిలో సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఏ విషయంలో కూడా. కాబట్టి సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి విజయవాడలో ఎందుకు రూములు తీసుకొని ఉంటారు, ఇళ్ళు తీసుకొని ఎందుకు ఉంటారు? సో ఇదంతా కూడా పోలీసుల డ్రామాని, పోలీసులు వీళ్ళని పట్టుకొని ఒక డ్రామా ఆడి వీళ్ళు కొంతమంది దొరికారని, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారని అంటున్నారు. ఇప్పుడు కూడా ఏం కథ రాబోతుందంటే, నిన్న ఆ ఎన్కౌంటర్లో కొంతమంది పారిపోయారు. నిన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లో కొంతమంది పారిపోయారు. వాళ్ళే ఇప్పుడు ఈ స్పాట్కి 5-6 కిలోమీటర్లు వాళ్ళు దొరికారు. ఇప్పుడు కామన్ సెన్స్ ఆలోచిస్తే ఒక ఎన్కౌంటర్ జరిగినాక 5-6 కిలోమీటర్లలో వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ కూంబింగలు జరుగుతాయి, ఇక్కడ మళ్ళీ ఇది జరుగుతుంది. వాళ్ళు దూరంగా పారిపోతారు కదా ఎవరైనా. 5-6 కిలోమీటర్లో ఉండి వీళ్ళకి ఎందుకు దొరుకుతారు? కాబట్టి ఇదంతా క్లియర్గా ఇది ఎన్కౌంటరే కాదు, పట్టుకొని అందరినీ కాల్ చేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేస్తూ ఒక డ్రామా ఆడుతున్నారు అనేది వస్తుంది. ఇది వాస్తవమే కావచ్చు. ఎందుకంటే ఇది ఒక దురదృష్టకరము. ఎందుకంటే మల్లోజుల ఆసన్న సరెండర్ అయినప్పుడే వాళ్ళు పిలిపించారు వీళ్ళందరికీ కూడా, మీరు కూడా వచ్చి సరెండర్ అయిపోండి. కానీ మరి వీళ్ళు కొంత ఆలస్యం చేసినట్టుగా ఉంది. ఒకేసారి అప్పుడు అందరూ కూడా ఆయుధాలతో సరెండర్ అయిపోతే వీళ్ళు బతుకుండేవాళ్ళు. డెడ్ లైన్ కూడా పెట్టారు సరెండర్ కమ్మని. కానీ వీళ్ళు సరెండర్ అవ్వకుండా కొంత లేట్ చేసి ఇప్పుడు సరెండర్ అవ్వాలనుకున్నారు. అప్పుడే చాలామంది అడిగారు, సరెండర్ అయినా కూడా హిడ్మాన్ చంపేస్తారు అనేది అప్పుడే అడిగారు. అందుకనే సరెండర్ అయ్యే బదులు ఎలాగూ చేస్తాం, సరెండర్ అయినా చేస్తాము, సరెండర్ కాకపోయినా చేస్తాం. సరెండర్ అయ్యి చచ్చా కంటే బయట ఉండి పోరాటంలో ఉండి చనిపోతే కనీసం మనకి ప్రజల్లో అయినా మంచి పేరు ఉంటుంది కదా అనేది నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. బట్ చివరిలో వాళ్ళు కూడా మనం సరెండర్ అయిపోతే ఏమన్నా బతకచ్చాము అని అనుకున్నట్టుగా ఉంది. రెండోది వాళ్ళు ఇంకా మిగిలింది దాదాపు 200-300 మంది కంటే ఎక్కువ లేరు మావోయిస్టులు. దాదాపు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 5,000 మంది మావోయిస్టులు చనిపోవడం కానీ, అరెస్టులు అవ్వడం కానీ, లొంగిపోవడం కానీ జరిగింది. దానివల్ల ఇంకా ఉన్నది వాళ్ళకి చాలా తక్కువ మంది. వాళ్ళకి టెరైన్ కూడా వాళ్ళు ఈ 300-400 మంది సర్వైవ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే దండకారణ్యం మొత్తంలో 1,00,000 పోలీసు బలగాలు ఉన్నాయి. పైగా వాళ్ళ దగ్గర మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంది, మోడర్న్ టెక్నాలజీ ఉంది, డ్రోన్ టెక్నాలజీ ఉంది, హీట్ సెన్సార్స్ డ్రోన్స్ కొంటున్నాయి. ఎక్కడైనా వీళ్ళు ఏదైనా పొయ్యి ముట్టించినా కూడా డ్రోన్స్ కనిపెట్టే పరిస్థితి ఉంది. అట్లాగే నైట్ థర్మల్ విజన్ టెక్నాలజీ ఉంది, శాటిలైట్ ద్వారా వీళ్ళ ఉనికిని గుర్తించే పరిస్థితి ఉంది. ఇంత ఇది పెట్టుకొని ఇప్పుడు మావోయిస్టులు బతికే పరిస్థితి అయితే లేదనేది చాలామంది చెప్పారు, నేను కూడా చెప్పాను. వీళ్ళ ముందు 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి సరెండర్ అవ్వడం, ఒకటి చనిపోవడం అని. అదే జరిగింది. చాలాసార్లు ఏమవుతుందంటే కొంతమంది సరెండర్ కూడా కాలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు వాళ్ళు ప్రత్యక్షంగా తీసుకుంటారు.
నిజానికి హిడ్మాకి ప్రత్యేకంగా పోలీసుల మీద ఏం కోపం ఉండదు. అతను ఉద్యమంలో భాగంగానే పోలీసులను చంపుండొచ్చు. అట్లాగే పోలీసులు కూడా మావోయిస్టులను చంపారు. కానీ పోలీసులకి ఎలా ఉంటుందంటే ఎవరైతే ఎఫెక్టివ్గా ఆర్గనైజ్ చేసి తమను చంపుతారో అతన్ని ఎప్పటికైనా చంపేయాలనే కసి పోలీసులకు ఉంటుంది. వాళ్ళకు కూడా అమరవీరుల కాన్సెప్ట్ పోలీసులకు కూడా ఉంటుంది. వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని అమరవీరులుగా వాళ్ళు కూడా పోలీస్ మార్టైర్స్గా వాళ్ళు కూడా కీర్తిస్తారు. వాళ్ళలో కూడా కసి ఉంటుంది. కాబట్టి ఈ దీంట్లో ఎస్కేప్ కాలేని ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్లోకి వెళ్ళిపోయారు. అంటే డెత్ వైపు వెళ్ళాలి తప్ప వేరే మార్గం హిడ్మాక్ కానీ దేవ్జీకి కానీ లేదు. దేవ్జీ కానీ ముందే ఆసన్న మల్లోజుల ఆ టైంలోనే సరెండర్ అయిపోయి ఉంటే కనీసం దేవ్జీని బతుకుండేవాడు. కానీ ఇప్పుడు దేవ్జీని కూడా ఈరోజు ఎన్కౌంటర్ చంపేశారని చెప్తున్నారు. అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. అఫీషియల్గా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.